రాజశేఖర రెడ్డి పాలనకి ఆ తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రికి మించిన తనయుడు అయ్యాడు ఇక్కడ. ఆ విషయాల్లో, సంక్షేమం విషయంలో, సాగునీటి విషయంలో, ఈ 2 విషయాలు. ఇప్పుడు అంత చేసిన వాడిని ఏమీ చేయలేదంటే ఎలా నమ్ముతారు జగన్ అభిమానులైనా? నువ్వు మిగతాది అనొచ్చు, కార్యకర్తలు దోచేసుకుంటున్నారు, లేకపోతే కొంతమంది నాయకులు రౌడీలు అయ్యారు, దుర్మార్గాలు చేస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారు అని వాళ్ళు అన్నట్టు మాట్లాడచ్చు. కాబట్టి సంస్కారవంతమైన నాయకుల్ని నేను తీసుకొస్తానని చెప్పాలి. కాబట్టి అప్పుడు ఈవిడ అగ్రెసివ్నెస్ ఉండకూడదు, ఈవిడ ఎడమెంట్గా ఉండకూడదు, ఈవిడ అందరిని కలుపుకోయే తత్వంతో ఉండాలి. గతంలో మీరు చాలాసార్లు చెప్పినట్టు షర్మిల గారిలో అపరిపక్వత వల్ల ఇదంతా మాట్లాడుతున్నారా, లోపమా ఏంటి అనేది. ఈ విభజన పేరుతో ఆడుతున్న డ్రామాలు ఎవరికి డ్యామేజ్ తెచ్చిపెడతాయి? కాంగ్రెస్ పార్టీకా, షర్మిల గారి వ్యక్తిగత రాజకీయ జీవితానికా? అంటే ఇందులో డ్యామేజ్ ఏం లేదు, ఎవరికి ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఎవరికి ఒరుగుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్లో చేసుకుంటాము, మనకు ఆడిస్తే గూగుల్లో డబ్బులు ఇస్తాడు, కానీ మనకు కొత్తగా ఒరిగేది అవుట్డేటెడ్ ఇష్యూస్ తీసుకొని రాజకీయం చేయడం వల్ల కలిసి వచ్చేది ఎలాగా ఉండదో, నష్టం ఉండదు మీరు చెప్పిన వాళ్ళు. కానీ వచ్చే 1-2 ఓట్లు కూడా పోతాయి కదా, అది డ్యామేజే కదా. కొత్తగా పోయేది ఏమి ఉండదు కాంగ్రెస్కి, ఇంకా అంతకు మించి పోయేదేం లేదు. ఇదేంటంటే ఇది కొండకి ఎంట్రిక వేయడం, వస్తే కొండ పోతే ఎంట్రిక అంతే. వస్తే 4 ఓట్లు పెరగచ్చు కూడా, అదే అదే అంతకు మించి తగ్గేదేమి ఉండదు అందులో. అంటే అధిష్టానం నుంచి పోనీ మీ వచ్చే ఇది చేస్తాం, మీ వస్తే